హాయ్ బ్రో. ఆయన అన్నా, బిల్ గేట్స్ గారు ఆంధ్రాకి రావడం మీద చాలామంది వైసీపీ నేతలు తీవ్ర విమర్శలు చేస్తున్నారు. ఆయన వల్ల ఉపయోగం ఏంటి, ఎందుకు తీసుకొచ్చారు, అతని వల్ల చాలా అనారోగ్యాలు వ్యాపించాయి ప్రపంచవ్యాప్తం మీద, అలాంటి వాళ్ళని ఎందుకు తీసుకొచ్చారు అని చెప్పేసి వార్తాపత్రికల్లో రాస్తున్నారు, అదేవిధంగా డిబేట్లు కూడా పెడుతున్నారు. దీని గురించి మీరేమంటారు? ఒకటి ఏంటంటే వైసీపీ నాయకులు కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో ఏమంటున్నారంటే కొనుగోలు డబ్బులు ఖర్చు అయిపోయినాయి, ఈ డబ్బులు ఖర్చు అయిపోయినాయి, ఎన్నో డబ్బులు పెట్టినారు వాళ్ళకి, ఇటువంటివన్నీ అంటున్నారు వైసీపీ నాయకులు. అంటే గతంలో వీళ్ళకి చేత కాలేదన్నమాట. బిల్ గేట్స్ని తీసుకురావడానికి చేత కాలేదు, మేము చేయలేదు కదా ఈ పని అని ఓర్వలేకపోతుండ్రు. ఈరోజు ఓర్వలేకుండా ఇవన్నీ విమర్శలు చేయడము. బిల్ గేట్స్ అంటే ఎందుకు వస్తారన్న? రాష్ట్రంని బాగు చేయడానికి బిల్ గేట్స్ని తెప్పించిండు చంద్రబాబు నాయుడు గారు. ఈ రాష్ట్రాన్ని ఎట్లా డెవలప్ చేయాలని బిల్ గేట్స్ని రప్పించినంటే గొప్ప విషయం కదా. అంటే వైసీపీ నాయకుల్లో దమ్ము లేదు, జగన్మోహన్ రెడ్డిలో దమ్ము లేదు కాబట్టి తేలేదు కదా. అందు గురించే ఈరోజు ఓర్వట్లేరు. మంచి మంచి కార్యక్రమాలు చేస్తుంటే, మంచి పథకాలు ఇస్తుంటే, పవన్ కళ్యాణ్ అన్న కావచ్చు, లోకేష్ గారు కావచ్చు, చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, అమరావతి కటకడ అని మోడీ గారు వచ్చి శంకుస్థాపన చేసిండ్రు మొన్న. తీర్చి ఎట్లా దిద్దుతారో హైదరాబాద్ కంటే ఘనంగా తీర్చిదిద్దాలని వాళ్ళలోన అంత ఆవేదనతోనే ఉన్నారు. మనము ఇక్కడ ఉపాధి కల్పించాలి అందరికీ, పేద ప్రజలకు కానీ, లేదంటే చదువుకునే వాళ్ళకు కానీ, వాళ్ళకు ఉద్యోగపరంగా కానీ చేయాలని నిర్ణయించుకున్నారు. కేంద్ర ప్రభుత్వంతో గట్టిగా ఉన్నారు. మంచి కార్యక్రమాలు చేస్తుంటే వైసీపీ నాయకుల్లో గుండెలో దడబడుతుంది. మనం ఇన్ని రోజులు ఉన్నామే, ఒక్క బిల్ గేట్ అన్న వచ్చిండ, ఒక్కరు రాలే అంటే మీకు చేత కాదు, మీరు మంచి పనులు చేస్తలేరు, చేసేటోన్నేమో విమర్శిస్తున్నారు. మీరు సరిగ్గా లేక మీరు ఇప్పుడు బిల్ గేట్స్ వచ్చిందని టీ డబ్బులు అయిపోయినాయి, పునుగులు డబ్బులు అయిపోయినాయి, మిర్చి డబ్బులు అయిపోయినాయి, ఖర్చులు పెట్టేశారు. బిల్ గేట్స్ ఎందుకు వస్తారన్న? డబ్బులు పెట్టుబడి పెట్టడానికి వస్తారు ఇక్కడికి, కంపెనీలు ఓపెన్ చేయడానికి వస్తారు ఇక్కడికి, అంటే మనకు ఉపాధి దొరుకుతుందని. అది తెలుసుకోకుండా ఏదేదో మాట్లాడేస్తారు. అంటే మీకు చేత కాలేదు, మీరు చేయలేదు కాబట్టి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు చేస్తుంటే ఓర్వట్లేరు. ఇన్ని రోజుల్లో ఇంత మంచి కార్యక్రమాలు చేసిందన్న. గతంలో 5 ఏళ్ళు ముఖ్యమంత్రి గారు మరి ఎక్కడ ఉన్నారు? ఇప్పుడు ఆంధ్ర రాష్ట్రంలో లేరు, తెలంగాణలో లేరు, పక్క దేశానికి వెళ్ళి ఏసీ వేసుకొని పడుకున్నారు. ఎవరు? జగన్మోహన్ రెడ్డి గారు. ప్రతిపక్ష హోదా ఉంది, మాట్లాడుతున్నారా ప్రజల గురించి? మాట్లాడతలేరు ఎవరు. ఓడిపోయినాక అసలు చిల్లర బుద్ధి అనేది మానుకోలేదు. చూసిండ్రా? ప్రజల గురించి మాట్లాడండి. మీరు వచ్చి ప్రతిపక్ష హోదా ఇచ్చింది కదా, మాట్లాడండి. వచ్చి మాట్లాడకుండా వేరే రాష్ట్రానికి వెళ్ళి ఏసీ వేసుకొని పండుకుంటే ఇది కాదు కదా. ఇంకా ముందు చంద్రబాబు నాయుడు గారు మంచి కార్యక్రమాలు చేస్తారు. అమరావతి ఇంకొక సిటీ, పెద్ద సిటీ కాబోతుందన్న, అది తీర్చిదిద్దుతుందని నమ్మకం ఉంది. ఓకే, థ్యాంక్స్.